నంద్యాల జిల్లా సిరివెళ్లలో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చరిత్రాత్మక సంక్షేమ పాలన అందించిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఉపాధి హామీ పథకం ప్రారంభమైందని, ప్రతి పేదవాడికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకం ద్వారా కోట్లాది మంది జీవనోపాధి పొందుతున్నారని, అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఆలోచనలకు నేటి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు పెద్ద తేడా లేదని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఒకప్పుడు అద్భుతంగా జరిగిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక శనిలాగా పట్టుకుంది. ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తున్న మాట, ఈ ఉపాధి హామీ పనిని తీసేస్తారట, కొత్త ఉపాధి చట్టాన్ని తీసుకొస్తారట, దీనికి విపి గ్రామ్ అనే పేరు పెట్టారు. ఎంత పుణ్యమైన మహాత్మా గాంధీ గారి పేరును తీసేస్తారట, విపి గ్రామ్ అనే ఒక పేరును పెట్టారు. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో, అలాగే మహాత్మా గాంధీ పేరు ఉన్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా నరేంద్ర మోదీ చంపుతున్నాడు. నాథూరాం గాడ్సేకి నరేంద్ర మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు గాంధీ ఆశయాలను చంపుతున్న వాళ్ళే. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే, బీజేపీ పార్టీ ఈ ఉపాధి హామీ పథకంలో కేంద్రమే మొత్తం డబ్బులు ఇచ్చేది, ఒక్క పనిముట్లకు తప్ప. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్రం ఇయ్యదట. కేంద్రం 60% ఇస్తుందట, రాష్ట్రాలే 40% పెట్టుకోవాలట. మన రాష్ట్రానికి 40% ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందో లేదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే మన రాష్ట్రం మీద 11 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇది తీర్చుకోవడానికే తరాలు పడుతుంది, ఎన్నో భావితరాలు నలిగిపోతాయి. ఇప్పటికే మన ప్రభుత్వానికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం సంవత్సరానికి 1,00,000 కోట్లు అప్పు చేయందే మన ప్రభుత్వమే గడవడం లేదు. ఇలాంటి స్థితిలో ఉపాధి హామీ పని భారం కూడా, ఈ వేతనాలు ఇచ్చే 40% ఖర్చు కూడా రాష్ట్రాలు పెట్టుకోవాలని బీజేపీ పార్టీ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది మాటికి మన రాష్ట్రం పెట్టుకోలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు గ్రామాలలో, గ్రామ సభలలో గ్రామానికి కావాల్సిన పనులు అంటే పూడికలు తీయడం కానీ, ఒక బావి వేసుకోవడం కానీ, రోడ్లు చేసుకోవడం కానీ, గ్రామాలలో కావాల్సిన పని కోసం వాడుకునే ఉపాధి హామీ పనిని ఇప్పుడు గ్రామస్తుల చేతుల్లో ఉండదు, గ్రామాలకు అధికారం ఉండదు ఏ పనులు చేసుకోవాలని. బీజేపీ పార్టీ చెప్తుందట ఎక్కడ ఏ పని చేయాలి అని. అంటే పక్కన ఒక కాంట్రాక్టర్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ పనో, ఒక రోడ్డు పనో చేస్తే ఆ కాంట్రాక్టర్ కిందికి ఉపాధి హామీ పని చేసే వాళ్ళంతా పోయి పని చేయాలన్నమాట. అంటే ఈ గ్రామాలు, మండలాలు వీళ్ళంతా ఆ కాంట్రాక్టర్కు లేబర్ సప్లై చేసే కంపెనీలుగా మారిపోతాయి అన్నమాట.